హాయ్, నేను మీ మెరీన్ పీర్జాదా. కంగ్రాచులేషన్స్ ఫర్ ఓల్గా వీడియోస్. కంగ్రాచులేషన్స్ ఓల్గా వీడియో ఫర్ 17 million. మీరు తెలుగు టెలివిజన్కి స్థాపక అధ్యక్షులు మీరు. అంటే అప్పటి వరకు ఒక ఫెడరేషన్ లేని దాన్ని అందరినీ ఒక త్రాటి మీదకి తీసుకొచ్చి మనం అంతా ఒక సంఘంలా ఉండాలి, మనం ఇది తెచ్చుకోవాలి, ఇది మాట్లాడుకోవాలి, మనందరం కలిసి ఉండాలి అని మీరు ఒకటి స్టార్ట్ చేశారు. అసలు దాన్ని ఇనిషియేట్ తీసుకోవాలని ఎలా అనిపించింది సార్? నేను ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా ఇండస్ట్రీలో ట్రావెల్ చేస్తున్నప్పుడు మన సీరియల్స్ అన్ని బిజీ ఉన్నప్పుడు యాక్చువల్లీ 2007 to 11-12 వరకు అయితే ఒకేసారి 4-5 సీరియల్స్ నవి టెలికాస్ట్ అవుతూ ఉండేవి. ఈ టైంలో టీవీ యూనియన్ అనేది ఒకటి ఉండేది. వీర్రాజు గారు, ఖన్నా, పోతన ఓం ప్రకాష్ వీళ్ళంతా, వెంకటరమణ వాళ్ళు దాన్ని స్థాపించారు. దాంట్లో కొంచెం డిస్టర్బ్ అయిపోయి కమలాపురి కాలనీలో మీటింగ్ పెట్టి ఆ యూనియన్ని టేకప్ చేసి దాన్ని ఒక తాటు మీద నిలబెట్టి అందరినీ సంఘటితం చేయాల్సిన బాధ్యత నాకు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేశారు. చేసిన తర్వాత నేను ఆలోచించాను, మన తెలుగు టీవీ స్టార్ట్ అయింది 1972 22 ఏప్రిల్. అప్పటి నుంచి ఫిలిం ఇండస్ట్రీలో ఏ రకంగా ఉన్నారో మన దగ్గర కూడా 24 క్రాఫ్ట్స్ వాళ్ళు పనిచేస్తున్నారు. మేకప్, కాస్ట్యూమ్, ఆర్ట్, కెమెరామెన్, కెమెరా అసిస్టెంట్స్, డ్రైవర్స్, ప్రొడక్షన్ అసిస్టెంట్స్, యాంకర్లు, న్యూస్ రీడర్లు, నటీనటులు, జూనియర్ ఆర్టిస్టులు, డ్యాన్సర్స్, అన్ని విభాగాలు మన దగ్గర ఉన్నాయి. కానీ అందరూ చెల్లాచెదురుగా ఉన్నారు. వీళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి 2011లో కమలాపురి కాలనీలో పెద్ద మీటింగ్ పెట్టాం. అప్పుడు మినిస్టర్ డికే అరుణ గారు ఉన్నారు, ఐఎండ్పిఆర్ మినిస్టర్. పార్థసారథి గారు ఐఎండ్పిఆర్ కమిషనర్గా ఉన్నారు. అప్పుడు ఒక 2,500 మందితోటి మనం సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలోనే ఎవరికి వాళ్ళే యూనియన్ ఉంటే బాగుంటుంది, అసోసియేషన్ ఉంటే బాగుంటుంది. యూనియన్ అంటే కార్మికులు, అసోసియేషన్ అంటే ఏమో టెక్నీషియన్స్. ఈ 2 విభాగాలు చేసి అడాక్ బాడీస్ పెట్టి బైలాస్ తయారు చేసి ఆ రోజు మేము ఫెడరేషన్ స్టార్ట్ చేశాము. ఫెడరేషన్ స్టార్ట్ చేసి దాని ద్వారా ప్రతి విభాగాన్ని రెగ్యులర్గా బైలాస్ రిజిస్ట్రేషన్ చేసి దానికి ఒక కార్యాచరణ రూపొందించి 2013లో మన తెలుగు టీవీలలో అప్పుడు 68 డబ్బింగ్ సీరియల్స్ వస్తూ ఉండేవి. దాని మీద మీరు పెద్ద ఉద్యమమే చేశారు కదా, ఆపించేశారు. ఇక్కడ ఆపించేశారు అంటే మన వాళ్ళు ఏమనేది, సార్ మేము అందరం ఉన్నాం కానీ మాకు వర్క్ లేదు. మేకప్ వాళ్ళకు, కాస్ట్యూమ్ వాళ్ళకు, ఆట వాళ్ళకు ఎందుకు వర్క్ లేదు? అంతా అక్కడే అన్ని డబ్బింగ్ సీరియల్స్ వస్తూ ఉన్నాయి. ఏదో 13-12 స్ట్రేట్ సీరియల్స్ వస్తున్నాయి. ఆర్టిస్టులు ఖాళీగా ఉన్నారు. చాలా సీనియర్ ఆర్టిస్టులు, ఫిలిం ఆర్టిస్టులు కూడా మన ఆఫీసులో వచ్చి కళ్ళ నీళ్లు పెట్టుకునేది. నెలకు ఒక్కరోజు కూడా పని దొరకటం లేదు, హైదరాబాద్లో ఎట్లా బతకాలి మేము, వలవల ఏడ్చేవాళ్ళు. అప్పుడు కొంతమందికి మనం సాయం చేస్తుండే ఆర్టిస్టులకి. దాంట్లో పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, ఫీమేల్ ఆర్టిస్టులు ఉన్నారు, అందరూ ఉన్నారు. మరి ఏంటి దీనికి మనం అడ్డుకట్ట వేయాలంటే ఏంటి? తెలుగు ఛానల్లో తెలుగు సీరియల్స్ నడవాలి. మనది కాని సంస్కృతి పరాయి భాషా సీరియళ్ళు వచ్చి మన మీద దండయాత్ర చేస్తూ ఉంటే, మన వాళ్ళందరికీ ఉపాధి లేకపోతే మనం చేతకానోళ్ళ లెక్క చూసుకుంటూ ఉండుడేనా? కాబట్టి ఏం చేసాం, డబ్బింగ్ సీరియల్ ఆపాలి అని చెప్పి ఒక డెడ్ లైన్ పెట్టేసి 22 ఏప్రిల్ 2014 నుంచి తెలుగు ఛానల్స్లో డబ్బింగ్ సీరియల్ ఉండద్దు ఉగాది నుంచి అని ఒక నినాదం పెట్టుకొని 39 రోజుల పాటు ధర్నా చౌక్లో, ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేశాం. మొదటిసారి 45 ఏళ్ల టీవీ చరిత్రలో నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ ఒకే ప్లాట్ఫామ్ మీద వచ్చారు. దాసరి గారు చైర్మన్గా, తమ్మారెడ్డి భారద్వాజ్ గారు ముఖ్య సలహాదారుగా, నేను కన్వీనర్ ఇన్ చీఫ్గా, మిగతా మా నిర్మాతల మండలి, నటీనటుల అందరి సహకారంతో మనం పెద్ద ఉద్యమం చేశాం. దాని యొక్క ఎఫెక్ట్ తోటి ఏమైంది, 21 ఏప్రిల్కి ఈటీవీలో మొదటిసారి రామోజీరావు గారు లెటర్ రాశారు, సురేష్ కుమార్ గారు, వీఆర్ స్టాపింగ్ ది ఆల్ డబ్బింగ్ సీరియల్స్ ఫ్రమ్ 21st.
మొదటిసారి ఈటీవీ లెటర్, ఫస్ట్ లెటర్ వచ్చింది నాకు. తర్వాత జెమినీ వాళ్ళు రాశారు. తర్వాత క్రమేణా మన తెలుగు సీరియల్స్లో ప్రాధాన్యత పెరగడం, డబ్బింగ్ సీరియల్స్ ఆగిపోవడం. ఇవాళ 80 స్ట్రేట్ సీరియల్స్ హైదరాబాద్లో షూటింగ్ జరుపుకుంటున్నాయి. అంటే ఒక సీరియల్ జరిగితే 100 మందికి ఉపాధి దొరుకుతుంది తల్లి. అలాంటి 80 సీరియల్ నడుస్తున్నాయంటే ఇవాళ 8,000 మంది ఎవ్రీడే దే ఆర్ వర్కింగ్. వాళ్ళ కళ్ళల్లో కాంతులు, పెదాల మీద చిరునవ్వు, వాళ్ళ గుండెల్లో ఒక ధైర్యం, ఒక స్థైర్యం, అది మన ఉద్యమం కల్పించగలిగింది. అప్పటి నుంచి మన ఫెడరేషన్ స్ట్రాంగ్ అయింది, ఫెడరేషన్కు పేరు వచ్చింది. ఇవాళ మన టీవీ ఫెడరేషన్ సొంత భవనంలో ఉంది. మనం హెల్త్ కార్డ్స్ ఇప్పించుకున్నాం. భవిష్యత్తులో మనది ఒకటే, హైదరాబాద్లో ఫిలిం నగర్గా ఉన్నట్టు టీవీ కార్మికుల కోసం, టీవీ పనిలో పనిచేసే వాళ్ళందరి కోసం టీవీ నగర్ కావాలి మనకు. ఎందుకంటే ఒక 300 గుడిసెలు ఉన్న చోట కళ్యాణ లక్ష్మి ఉంటుంది, షాదీ ముబారక్ ఉంటుంది, డబల్ బెడ్రూమ్ ఇళ్ళు ఉంటాయి, రోడ్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి వాళ్ళకు. మనం వేల మంది మనం ఇవాళ సుమారుగా 10,000 కోట్ల రూపాయల పైన ఆదాయాన్ని మనం ప్రభుత్వానికి ఇస్తున్నాం. కానీ అందులో 1% కూడా ఏ ప్రభుత్వాలు మనకి ఖర్చు పెట్టట్లేదు. ప్రతి వాళ్లకు టీవీ కావాలి, టీవీ లేని ఇల్లు లేదు, టీవీ చూడని ప్రేక్షకుడు లేడు. కానీ టీవీ కార్మికులు, సాంకేతిక నిపుణుల కళ్ళల్లో ఆనందం నింపడానికి, వాళ్ళ పెదాల మీద చిరునవ్వు చెరిగిపోకుండా ఉండడానికి ప్రభుత్వాలు సరిగ్గా కృషి చేయడం లేదు. అందువల్ల నేను ప్రధానంగా డిమాండ్ చేసేది కంపల్సరిగా టీవీ నగర్ ఇవ్వాలి, ప్రతి కార్మికుడికి హెల్త్ కార్డ్స్ ఇవ్వాలి. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఒక గొప్ప వ్యవస్థ. ఎన్టీ రామారావు గారి పీరియడ్లో స్టార్ట్ అయింది. ఎఫ్డిసి, ఫిలిం టెలివిజన్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్. దాన్ని కుంటుపరిచిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి చెందుతుంది. ఎందుకంటే ఈ సందర్భంగా నేను అనక తప్పదు. 10 ఏళ్ల పాటు వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు మీరు ఇండస్ట్రీ కోసం. అరే మనం ఏం ఆశపడతాం? చప్పట్లు, దుప్పట్లు, ఒక అవార్డు. ఈ అవార్డు ఇస్తే ఏం పోయింది వాళ్లకు? ఈ అవార్డు కూడా ఇవ్వలేని దరిద్రమైన పరిస్థితిలో గత ప్రభుత్వం లేదు కదా. కానీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ని కుప్ప చేసేసి, నిర్వీర్యం చేసి, నిశ్చయం చేసిన ఘనాపాటి గత ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారి పట్ల అపూర్వమైన ఆపేక్ష ఉంది. ఎందుకంటే లోయర్ క్యాడర్ నుంచి అన్నీ తెలిసి వచ్చిన మనిషి ఆయన, కళాభిమానం ఉన్న వ్యక్తి. గద్దర్ పేరుతోటి సినిమా అవార్డు ప్రకటించారు. గత 10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న మన టెలివిజన్ అవార్డులను కూడా మీరు గద్దర్ పేరుతో ఇస్తారా, వేరే పేరుతో ఇస్తారా అని కాదు, కానీ ఆ పెండింగ్ ఉన్న అవార్డులను కూడా ఇస్తే ఇక్కడ వేలాది మంది నటీనటులు, సాంకేతిక నిపుణులకు ప్రభుత్వం నుంచి ఒక చిన్న అవార్డు వస్తే అదొక కిక్, అదొక బూస్ట్ లాగా ఉంటుంది. తర్వాత ఎక్కడైతే కళాకారులు, రచయితలు, సాంకేతిక నిపుణులు ఆనందంగా ఉంటారో ఆ ప్రభుత్వాలు చల్లగా ఉంటాయి, సుభిక్షంగా ఉంటాయి. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ని బలోపేతం చేయడానికి అవార్డులు, టెలివిజన్ అవార్డులు ఇవ్వడంతో పాటు ఇక్కడ గత ప్రభుత్వం బిగినింగ్లో ఒకసారి మాత్రం ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ పెట్టారు, తర్వాత ఆపేశారు. దాన్ని కూడా, ఆ ఫిలిం ఫెస్టివల్స్ని కూడా, ఎందుకంటే హైదరాబాద్ శాశ్వత కేంద్రంగా ప్రకటించారు ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్కి. దాన్ని ఆపేసిన ఘనత ఘనాపాటి గత ప్రభుత్వం. అది కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కన్సిడర్ చేసి ఈ సంవత్సరం మళ్ళీ రీస్టార్ట్ చేయాలని మన ఛానల్ ద్వారా నేను కోరుతున్నాను. ఒక గొప్ప స్ట్రగుల్ అనేది లేకుండా విజయం దొరకదు. రాత్రి పగలు కష్టపడాలి. విజయం అనేది ఒక ఓవర్ నైట్లో దొరికేది కాదు. దయచేసి నటీనటులు కావచ్చు, సాంకేతిక నిపుణులు కావచ్చు, ఇండస్ట్రీ గురించి మొత్తం తెలుసుకొని, పరిశ్రమ గురించి మొత్తం తెలుసుకొని, ఈ పరిశ్రమ మీద ప్రేమతోటి, ఆప్యాయతతోటి రండి. ఏదో హాబీగా రాకండి, దీన్ని ప్రొఫెషన్గా స్వీకరించరండి. మీకోసం ఇక్కడ రెడ్ కార్పెట్ తెరిచి ఉంది. నటీనటులు, సాంకేతిక నిపుణుల కోసం మేము వర్క్షాప్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం. అందులో కూడా మీరు పాల్గొని శిక్షణ తీసుకోవాలని
నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. Hello, Nenu mi Ruksha Dhillon. Congratulations to Volga Videos. Volga Videos ki congrats andi. Congratulations to 17 million subscribers of Volga Videos. Congratulations to the whole team. Congratulating Volga Videos on that. Inga many more subscribers your way and meer ilane entertain chestunde mammalni. Thank you.